హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్నవరం ట్రిప్ గురించి తెలుసుకుందాం. అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా నోచుకోవాలో తెలుసుకుందాం. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడానికి మనం ట్రైన్ ద్వారా కానీ, బస్లో కానీ, ఫ్లైట్ ద్వారా కానీ మనం చేరుకోవచ్చు. డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది సమలకోట వరకే ఉంటుంది. అయితే ట్రైన్, బస్సు అయితే అన్నవరం స్టేషన్ దాకా ఉంటుంది. అన్ని టైంలో కూడా అవైలబిలిటీగా ఉంటాయి ట్రైన్స్ అండ్ బస్సెస్. వచ్చే వాళ్ళైతే స్టేషన్లో దిగిన వెంటనే మనకు అన్నవరం బస్సెస్ అనేసి ఉంటాయి. అవి కొండ వరకు పైకి వెళ్ళిపోతుంది. బస్ ఛార్జీ వచ్చేసి పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొండపైకి మన టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు. అన్నవరంలో రూమ్స్ కావాలంటే కొండ కిందనే దిగి కొండ కిందన చాలా రూమ్స్ అనేవి మనకి అవైలబిలిటీగా ఉంటాయి. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో కూడా మనకి దొరుకుతాయి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత మన అన్నవరం సత్యనారాయణ వ్రతం నోచుకోవడం ఎలాగో డీటెయిల్స్ చెక్ చేద్దాం. సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకోవాలంటే లేడీస్ అయితే శారీ కానీ, చుడిదార్ కానీ వేసుకోవాలి. జెంట్స్ అయితే పంచ కానీ లేదా ధోతి కానీ చేసుకుని సత్యనారాయణ నోము నోచుకోవాలి. నోము నోచుకోవడానికి మనకి టికెట్స్ ఇస్తారు. టికెట్స్లో మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటేమో 2000, ఇంకోటేమో 1500, ఇంకోటి 800, 300 టికెట్. డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. 2000 టికెట్ అయితే మాత్రం గర్భగుడి దగ్గరగా మనకి పూజ చేపిస్తారు. అలాగే ఒక్కొక్క జంటకి ఒక్కొక్క పూజారి వచ్చి పూజ చేస్తారు. మాత్రం అందరికీ ఒకటే. 1500 టికెట్ అయితే ధ్వజస్తంభం దగ్గర చేపిస్తారు. వ్రతకథ అందరికీ ఒకటే. 300 టికెట్ అయితే అందరికీ కలిపి ఒకటే చేపిస్తారు. పూజారులు వేరువేరుగా వచ్చినా సరే వ్రతకథ మాత్రం అందరికీ ఒకటే. టికెట్ ఏది తీసుకున్నా సరే అందరికీ పూజ సమానంగానే జరుగుతుంది. వెళ్ళే వాళ్ళు ఇంటికాడ నుంచి ఒక 6 కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాలి. 5 ఏమో పూజకి, ఒకటేమో దర్శనానికి. అలాగే డజన్ అరటిపళ్ళు, పువ్వులు, తమలపాకులు ఇవి తీసుకుని వెళ్ళాలి. టికెట్ తీసుకుని మనం ఏ టికెట్ తీసుకుంటామో ఆ స్లాట్లో మనం కూర్చోబెడతారు పూజకి. క్లాత్, సత్యనారాయణ స్వామి రూపు, అలాగే కొంచెం బియ్యము, పసుపు ముద్ద, కుంకుమ, అగరబత్తి, హారతి కర్పూరం ఇవి మాత్రమే మనకి వాళ్ళు ఇస్తారు. పరాసన కుంద, ప్లేటు ఇవి మాత్రం మనకి వాళ్ళు ఇస్తారు. పంతులు గారు అందరికీ మైక్లో పూజా విధానం అంతా వివరిస్తారు. వివరించిన తర్వాత 5 కథలు చెప్తారు. 5 కథలకి 5 కొబ్బరికాయలు. పూజా వ్రతము అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 కొబ్బరికాయలు కూడా కొట్టేసి రమ్మంటారు. మనకి గణపతి పూజ, నవగ్రహాల పూజ, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము పూజ కూడా మనతో చేపిస్తారు. అలాగే పూజ మధ్యలో మనకి ఫోటోగ్రాఫర్లు కూడా వస్తారు. మనం పూజ చేసేటప్పుడు ఒక ఫోటో కూడా తీస్తారు. దానికి ప్రైస్ వచ్చి 150 రూపీస్. అయిపోయిన తర్వాత పంతులు గారికి మనకి బట్టలు పెట్టడానికి, అన్నదానానికి డబ్బులు ఇవ్వమని చెప్తారు. వాళ్ళు ఇంత అని ప్రిఫరెన్స్ అయితే చెయ్యరు, కానీ ఎంతో కొంత మనం వాళ్ళకి ఇవ్వాలి. పూజ, నోము అంతా అయిపోయిన తర్వాత మనకి స్వామివారి ప్రసాదం ప్రతి జంటకి ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకుని తర్వాత మనంతా సరే దర్శనానికి పంపించేస్తారు. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని కష్టాలు తీర్చే శ్రీ సత్యనారాయణ స్వామికి మన కష్టాలన్నీ వివరించుకుంటాయని, మన కష్టాలు తీరుస్తారని ఇక్కడ చాలా ప్రసిద్ధి, నమ్మకం కూడా. వారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక రావి చెట్టు కనిపిస్తుంది ఎదురుగా. ఆ రావి చెట్టుకి మనం పసుపు, కుంకుమ, అగరబత్తి, దీపారాజన చేస్తే చాలా మంచిది అని నమ్ముతారు. పూజ చేసిన తర్వాత పక్కనే ఘంటారావం అని ఉంటుంది. అది ఎండ నీడ బట్టి మనకి షాడో బట్టి మనకి టైం ఎంతో తెలియజేస్తుందంట. ఇది పూర్వకాలంలో చాలామంది రాజులు ఇలాగే మనకి టైంని తెలుసుకునే వాళ్ళంట. గుడిలో దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించడం తర్వాత అన్నదానం 11 గంటల నుంచి 2:30 వరకు ఉంటుంది. దానం చేసి మళ్ళీ మనం గోపురం బయటికి వస్తే మనకి మళ్ళీ బస్సెస్ అనేది ఉంటాయి. దాని ద్వారా మనం ట్రైన్కి కానీ, బస్కి కానీ, ఫ్లైట్కి కానీ మన ఇంటికి చేరుకోవచ్చు.